మెరుపు కలలు మెరుపు కలలు. సో ఇలా జరిగింది మొత్తానికి. అదే నాకు అర్థం కావడం లేదు. ఈ సౌందర్య ఏంటి నా ప్రోగ్రాం ఏది ఫాలో అవ్వట్లేదు, పైగా బాస్తో డైరెక్ట్ అయిపోయింది. శేఖర్, ఒకసారి మన వాళ్ళందరినీ పిలు. ఓకే సార్. హాయ్ ఆల్ ఆఫ్ యూ. మనం చేసిన యాడ్ చాలా బాగా వచ్చింది. అది అంత బాగా రావడానికి కారణం మీరందరూ 50% అయితే మిగతా 50% మన స్టార్ మోడల్ సౌందర్య. అందుకే ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. ఈ రోజు నుండి మన కంపెనీకి పర్మనెంట్ మోడల్గా సౌందర్యని ప్రమోట్ చేయబోతున్నాను. Oh my God! సౌందర్యాన్ని పర్మనెంట్ మోడల్గా చేయడం ఏంటి? దానికి సంబంధించిన అగ్రిమెంట్ మీ అందరి ముందు ఇవ్వాలని పిలిచాను. టేక్ దిస్ సౌందర్య. Oh my God! చాలా థ్యాంక్ యూ సార్. నా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతని నా మీద పెట్టారు. నేను దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని మరింత అందమైన అర్థవంతమైన యాడ్స్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ అద్భుతమైన లంచ్ అరేంజ్ చేశాను. హ్యావ్ యువర్ గ్రేట్ లంచ్. కమ్ ఆన్, గో. నేను సౌందర్యాన్ని తీసుకొచ్చి దానికి ఒక లైఫ్ ఇచ్చి నా దాన్ని చేసుకుందాం అనుకుంటే మధ్యలో బాస్ దూరాడేంటి? ఈ సౌందర్య బాస్కి దగ్గర అవడం ఏంటి? ఇలా జరగడం ఏమాత్రం మంచిది కాదు. ఎలాగైనా సౌందర్య మనసులో బాస్ గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేసి దూరం చెయ్యాలి. ఇప్పటి నుంచి నా మిషన్ బాస్ నుంచి సౌందర్యని దూరం చేసి నాకు దగ్గర చేసుకోవాలి. చేసుకుంటా. ఉదయం బయలుదేరినావిడ ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. ఫోన్ ఏమో కలవడం లేదు. వాసు సంయుక్తలు ఫోన్ తీయడం లేదు. నాకేం చెయ్యాలో తెలియడం లేదే. అసలు ఎవరెత్తయ్యా వాళ్ళు? సంగీత, నేను బయటికి వెళ్ళొస్తాను. ఈలోగా ఎవరైనా వచ్చారంటే కూర్చోపెట్టి మంచినీళ్ళివ్వు. వాళ్ళు ఏదైనా అన్నా గాని పట్టించుకోకమ్మా. సరేనమ్మా, ఇల్లు జాగ్రత్త. వస్తాను. అత్తయ్య, ఎవరై ఉంటారు? ఎందుకు అత్తయ్య ఇంత కంగారు పడుతుంది? అడుగుతుంటే చెప్పడం లేదు. ఎవరైనా వస్తే కూర్చోబెట్టమంటుంది. సంయుక్త, ఇంకా నీ వర్క్ అయిపోలేదా? లేదు, కొంచెం వర్క్ ఉంది. సరే సరే, బాయ్ బాయ్. అరే వాసు, నా వర్క్ అయిపోయిందిరా. నేను ఇంకా బయలుదేరుతాను. సరే, నా పని ఇంకా కాలేదు కానీ నువ్వు వెళ్ళు. సరేరా, బాయ్.
వాసు వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదా? ఇక్కడ ఇద్దరు పనిచేస్తుంటే మేడం గారికి బాబొక్కడే కనిపిస్తున్నాడు పాపం. అయిపోయింది నిత్య, 10 మినిట్స్లో బయలుదేరుతాను. సరే 10 మినిట్సే కదా, నేను వెయిట్ చేస్తాను. మనమిద్దరం కలిసి వెళ్దాం. వామో, మధ్యాహ్నం కలిసి భోజనం చేసినందుకే పాపం నిత్య డ్రెస్ పాడు చేసి సీను మొహం మీద సాంబార్ పడేలా చేసింది. ఇప్పుడు కానీ నేను నిత్యతో కలిసి వెళ్తే ఈసారి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తుంది. ఎందుకొచ్చిన రిస్క్, రానని చెప్తే సరిపోతుంది. అది నిత్య, నువ్వు బయలుదేరు. ఇంకా కొన్ని ఎంట్రీ చేసి మెయిల్ చేసే పని ఉంది. పైగా నాకు బైక్ ఉంది. మళ్ళీ రేపు ఆఫీస్కి రావడానికి ఇబ్బంది అవుతుంది. 10 మినిట్స్లో నా వర్క్ అయిపోతుంది. నేను బయలుదేరుతాను, ప్లీజ్. సరే సరే, నీ ఇష్టం. మరి నేను బయలుదేరుతాను. యా, బాయ్. బాయ్ వాసు. బాయ్. టేక్ కేర్. బాయ్. 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 ఏంటో ఈ సీవు కొంచెం తేడాగానే ఉంది. అబ్బా, ఎందుకు దాన్ని అలా బాతున్నావు? అదేమన్నా టైప్ మిషన్ అనుకుంటున్నావా? కాస్త మెల్లగా నొక్కు, లేదంటే కీబోర్డ్ డ్యామేజ్ అవుతుంది. ఓ, హలో హలో హలో. హలో మీనా, అందరూ వెళ్ళిపోయారు. ఒక మేడం ఒక సారు ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయాక నేను బయలుదేరి వచ్చేస్తాను. అలాగే డార్లింగ్, నీకు కావాల్సిన బొప్పాయి, పుచ్చకాయ, పనసపండు అన్నీ తీసుకొచ్చేస్తాను. నా కోసం ఒక 4 చపాతీలు చేసి పెట్టు. ఎందుకు డార్లింగ్ ఇప్పుడు మా ఆవిడని గుర్తు చేస్తున్నావు?
తను కొట్టే దెబ్బలు భరించలేక కదా నేను నీకు దగ్గరయ్యాను. తనను గుర్తు చేస్తేనే ఒళ్ళంతా 100 కొరడ దెబ్బలు తిన్నట్టుంటుంది. ఆ దెబ్బలు భరించలేక ఆ క్యాబిడో సర్వీస్ నడిపించలేక చివరికి ప్రశాంతంగా ఆఫీస్ పైగా జాయిన్ అయ్యాను. నాకు వచ్చే శాలరీతో మనం ఇద్దరు హ్యాపీగా బతికేయచ్చు. అమ్మో, అయ్యో, అబ్బా, అబ్బా, అయ్యో, అమ్మో, మేడం ఎందుకు కొడుతున్నారు మేడం? అబ్బా, అమ్మో, అమ్మో. ఇంట్లో ఉన్న పెళ్ళాం కన్నా నీకు లవరే ముఖ్యం అయిపోయిందా? ఇన్ని రోజులు నిన్ను భరించి నీకు మంచి బిజినెస్ పెట్టిస్తే దాన్ని మెయింటైన్ చేయడం చేతకాక ఇక్కడ కాఫీలు టీలు అందిస్తూ మీ భార్యని ఇంకొక ఆడదాని ముందు తక్కువ చేసి మాట్లాడతావా? ఆ? నిన్నటి వరకు నిన్ను తిట్టినా కొట్టినా నీకేలోటు రాకుండా చూసుకుంది. ఇప్పుడు కొత్త అమ్మాయి పరిచయం అవ్వగానే భార్య గయ్యల్లా కనిపిస్తుందా? అందుకే దాన్ని కొంగ పట్టుకుని తిరుగుతున్నావా? ఇంకోసారి నీ పక్కనున్న భార్యని వదిలేసి ఇంకో అమ్మాయి గురించి ఆలోచించినట్టు తెలిసినా నీళ్లున్న బావిలో నిన్ను తలకిందులుగా వేలాడదీస్తాను. జాగ్రత్త. చెప్పేది నీకే అర్థం అవుతుందా? ఓ అమ్మో, ఇంకొకసారి క్లోజ్ గా మాట్లాడినట్టు కనిపించు, నేనేం చేస్తానో చూద్దు గాని. అమ్మో, ఈ వార్నింగ్ సీను కాదు, ఇండైరెక్ట్ గా నాకే. నిత్య నాతో క్లోజ్ గా ఉండడం ఈవిడికి నచ్చడం లేదు. అందుకే ఉదయం నుండి చుక్కలు చూపిస్తుంది. వెళ్ళు. వెళ్ళి నీ భార్యని దేవతలా చూసుకో. ఎలా చూసుకుంటా? దేవతలా చూసుకుంటా. వెళ్ళు. ఏంటి? నిత్య 10:30కి 11 టైమ్స్, నిత్య 1:30కి 60 టైమ్స్, నిత్య 3:30కి 19 టైమ్స్. నేను నిత్యని కలిసింది కూడా కౌంట్ చేసిందంటే మామూలు విషయం కాదు. ఓ అమ్మో, ఇదేంటి? అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసింది? ఏదో అర్జెంట్ విషయం ఉంటే తప్ప అమ్మ ఎన్నిసార్లు కాల్ చేయదే. ఏంటమ్మా ఇన్నిసార్లు ఫోన్ చేసావు? ఏం జరిగింది? అదేంట్రా? నాకెందుకో భయంగా ఉందిరా. నువ్వు త్వరగా రారా. అమ్మా నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. నువ్వు అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, సరేనా? వస్తున్నాను. సరే. అసలేం జరిగింది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? కంగారేం లేదు, నేను అమ్మని తీసుకొస్తాను, నువ్వు ఇంటికెళ్ళు. అది కంగారేం లేదంటూ హడావుడిగా వెళ్తున్నాడేంటి? అసలేం జరిగింది?
ఎక్కడికి వెళ్తున్నావు? వాసు వచ్చావా? నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదురా. ఉదయం బయలుదేరినావిడ ఇంకా ఇంటికి రాలేదు. ఊరంతా వెతికాను, నాకెక్కడా కనిపించలేదు. నాకెందుకో భయంగా ఉంది. అసలు ఒక్కతే ఎందుకు వచ్చిందమ్మా? అది కూడా ఎవరికి ఫోన్ చేయకుండా ఎందుకు వస్తుంది? ఇప్పుడంత అర్జెంటుగా రావాల్సినంత అవసరం ఏముంది? నాకు మాత్రం ఏం తెలుసురా. ఇందాక ఆశ్రమం నుండి ఫోన్ వచ్చే వరకు తాను వస్తుందన్న విషయం కూడా నాకు తెలీదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. సరే సరే, నువ్వేం కంగారు పడకు. మన ఇంటికి వస్తానని బయలుదేరిన మనిషి మన ఇంటికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది? వస్తుందిలే. అరే వాసు, ఆవిడ విషయంలో నువ్వు చెప్పినంత సులువుగా నేను తీసుకోలేనురా. తనకేమైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేనురా. నువ్వే ఏదో విధంగా ఆవిడ్ని కనిపెట్టరా. అమ్మా, ఎందుకమ్మా ఆవిడ మీద అంత అభిమానం పెంచుకుంటావు? ఎందుకంత టెన్షన్ పడతావు? ఆవిడొచ్చి మనతో పాటు ఉండమంటే రాదు, మనతో ఉండదు. పోనీ వారానికి ఒకసారి చూద్దామని అక్కడికి ఎన్నిసార్లు వెళ్ళుంటావు? కనీసం మొహం కూడా చూడకుండా మన మొహం మీదే తలుపులు వేసింది. ఇప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా బయలుదేరింది. అసలు ఆవిడ ఉద్దేశం ఏంటో చెప్పు. అదంతా నాకు తెలీదురా. ఆవిడ మనల్ని ఎలా చూసినా, మనం ఉన్నామని గుర్తించకపోయినా, ఆవిడ విషయంలో మాత్రం మనం అభిమానంతోనే ఉండాలి. ఉండాలి. ఇప్పుడు ఆవిడ ఎందుకు వస్తుందో ఏంటో మనకనవసరం. ఆవిడ వస్తుంది అంతే. ముందు ఆవిడ ఎక్కడుందో కనిపెట్టరా. ఎందుకమ్మా ఇంత మంచితనం? నాని వలన నువ్వు ఎంత ఇబ్బంది పడినా తనని మాత్రం వదలవు కదా. అది మంచితనమని అనుకుంటారా, కానీ అది వాళ్ల మీద పాసవురా. అది నేను పోతే గాని నాతో పోదు. ఇప్పుడు ఎందుకు అంత పెద్ద మాటలు? ఎక్కడున్నా తనని వెతికి ఇంటికి తీసుకొస్తాను, సరేనా? నువ్వేం కంగారు పడకు. తన గురించి ఆలోచిస్తూ వెళ్ళకు. అమ్మా, తీసుకొస్తానని చెప్పాను కదా, ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను, సరేనా? ముందు ఆవిడ కనిపించగానే ఆవిడతో గొడవ పెట్టుకోకుండా నాకు ఫోన్ చేయి. నాకు ప్రశాంతంగా ఉంటుంది. సరే, అలాగేనమ్మా. నేను జాగ్రత్తగా వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? ఇంత పెద్ద సిటీలో ఆవిడెక్కడుందో నువ్వు వెళ్ళమ్మా. సంగీత, అత్తయ్య, సంగీత. ఏమైందక్క? అత్తయ్య ఎక్కడుంది? ఏం జరిగింది? తెలీదక్క. ఏదో ఫోన్ వచ్చింది, ఎవరో వస్తున్నారంటూ ఏదో మాట్లాడింది. హడావిడిగా బయటికెళ్ళింది, ఇంకా రాలేదక్క. ఎవరు వాళ్ళు? ఆ వచ్చే వాళ్ళ కోసం ఎందుకంత కంగారు పడుతున్నారు? ఎక్కడికి వెళ్లారు వీళ్ళు?
ఈవిడ కోసమేనా అత్తయ్య వాళ్ళు కంగారు పడుతుంది? ఈవిడేంటి ఇక్కడుంది? మెల్లిగా జాగ్రత్త బామ్మగారు, జాగ్రత్త. నువ్వేంటిక్కడ? ఇది నా ఇల్లు. నా ఇంట్లో నేనుండక మీరుంటారా? అసలు మీరేంటిక్కడ? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జాగ్రత్త. ఇది నీ ఇల్లా? అసలు ఎవరమ్మాయి నువ్వు? నా ఇంట్లో ఉండి నీ ఇల్లని బొంకుతున్నావు? ఇదిగో అమ్మాయిలు, మీరెవరో నాకు తెలీదు. ముందు నా ఇంటి నుండి మర్యాదగా బయటికి వెళ్ళండి. ఏయ్, నడవండి, ముందు వెళ్ళండి. గడ్డి పువ్వంటి నా కోసం గుడి తలుపు తీసావే, ఒక మలుపు తీసే విధిని రాసి దారేదో చూపించావే చలపమాకే.